స్వీట్ పొటాటో బ్రౌనీ. ఇందులో నేను మైదా కానీ, షుగర్ కానీ, జాగరీ పౌడర్ కానీ, వీట్ ఫ్లోర్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి. కానీ బ్రౌనీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ఇలా హెల్తీగా బ్రౌనీ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఇది నేను ఫ్రెండ్షిప్ డే రోజు చేశానండి. కానీ కొంచెం వీడియో అనేది పోస్ట్ చేయడం లేట్ అయింది. 5-6 స్వీట్ పొటాటోస్ని తీసుకొని దాన్ని ఉడకబెట్టి పైన తోలు తీసేసుకొని ఇవి స్మాష్ చేసుకోవాలండి. ఈ స్మాష్ అనేది మనకి 1.5 కప్ వరకు ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మనకి పప్పుది ఉంటుంది కదండి, దాంతో చక్కగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనము మిక్సీ బౌల్లోకి తీసుకొని దాంట్లోనే మనము కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ కోకో పౌడర్ని యాడ్ చేసిన తర్వాత మనము ఇందులోకి పీనట్ బటర్ ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పీనట్ బటర్ లేకపోతే ఆల్మండ్ బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత హనీని కానీ, జాగరీ పౌడర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అని అనుకుంటే మీరు జాగరీ పౌడర్ని యాడ్ చేసుకోండి, అదేనండి బెల్లం పౌడర్ని. తర్వాత మనము నట్స్ ఉంటాయి కదండి, మీకు ఇష్టమైన నట్స్ కూడా అందులోనే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ మిక్సీ గ్రైండర్లోనే వేస్తాను నేను, ఎందుకంటే మా పిల్లలు నట్స్ ఉంటే తినరని నేను ఇందులోనే వేసేసి మిక్సీ పట్టేసాను. తర్వాత ఇలా గ్రేస్ చేసుకున్న బౌల్లోకి ఇది మిశ్రమాన్ని మొత్తం తీసుకొని చక్కగా మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ మిశ్రమం అనేది కొంచెము గట్టిగానే ఉంటుంది, కానీ మనము చేత్తోనే స్ప్రెడ్. తర్వాత దీంట్లోకి చాకో చిప్స్ ఉంటాయి కదండి, డార్క్ చాకో చిప్స్, అవి కూడా యాడ్ చేసుకొని చక్కగా మిశ్రమాన్ని మొత్తము ఈక్వల్గా వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని మనము ప్రీహీటెడ్ ఓవెన్లో 175 degrees వద్ద 30-45 minutes ఉంచామనుకోండి, చక్కగా మనకి స్వీట్ పొటాటో బోనీ అనేది రెడీ అయిపోద్ది. ఇది పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి. కానీ నేను లాస్ట్ టైం చేశానండి, అదే చాలా బాగా వచ్చింది. కాకపోతే అది బెల్లంతో చేశాను, చాలా బాగా వచ్చింది. ఇది కూడా బాగా వచ్చింది, కాకపోతే స్వీట్నెస్ అనేది కొంచెం తగ్గిందండి. మా పిల్లలు తినడానికి అంత ఇష్టపడలేదు. మీరైతే మీకు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే మీరు ఈ మెజర్మెంట్స్తోనే యూస్ చేయండి. మీ పిల్లలు కనుక స్వీట్ కొంచెం ఎక్కువ తింటారనుకుంటే మీరు జాగరీ పౌడర్తోని ఈ స్వీట్ పొటాటో బ్రౌనీని ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎప్పుడూ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటానండి. చూడండి, బ్రౌనీ అనేది మనకి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఫ్లఫీగానే ఉందండి, కాకపోతే ఆ వీడియోలో మీకు సరిగ్గా కనిపించట్లేదు. అండ్ నాకు టిన్ అనేది కొంచెం పెద్దది అవ్వడం వలన అది